మేడ్చల్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. మేడ్చల్ మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కీసరా పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో దుండగులు వీరంగం సృష్టించారు. గంటల వ్యవధిలోనే 2 చోట్ల చోరీలకు పాల్పడి పోలీసులకు సవాల్ విసిరారు. వివరాల్లోకి వెళితే కీసరా గ్రామం మరియు నాగారంలో ఈ రోజు పట్టపగల దొంగతనాలు జరిగాయి. నాగారం జీహెచ్ఎంసీ పాత గ్రామంలోని ఒక ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దుండగులు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాలో దాచిన 6 తులాల బంగారం, 30 తులాల వెండితో పాటు 3,10,000 రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం ఉదయం కుటుంబ సభ్యులంతా ఉద్యోగ నిమిత్తం బయటకు వెళ్లారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో భోజనం కోసం ఇంటికి తిరిగి వచ్చిన చిన్న కూతురు మౌనిక ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడం గమనించింది. లోపలికి వెళ్లి చూడగా సామాన్లన్నీ చెల్లాచెదురుగా పడి ఉండటంతో దొంగతనం జరిగినట్లు గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం అందించింది. తమ 2 ఆడపిల్లల పెళ్లి కోసం ఎంతో కష్టపడి కూడబెట్టిన సొమ్ము బంగారం పోవడంతో ఆ తల్లి ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. పిల్లల భవిష్యత్తు కోసం దాచుకుంది అంతా పోయింది అంటూ ఆమె కన్నీరు మున్నీరవుతుంది. బాధిత యజమాని ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న కీసరా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరించి దర్యాప్తును ముమ్మరం చేశారు. మంచి పేపర్ చుట్టి ఇట్లా నీట్గా పెట్టినాను నేను. ఇట్లా ఒక దాంట్లో 50, ఒక దాంట్లో 50, ఒక దాంట్లో 50, ఒక దాంట్లో 20, ఒక దాంట్లో 10. చీరల కింద 5,000 కూడా పెట్టినానా. టమాటా కలర్ చీర అట్లా 5,000 పెట్టినానా. నా మొగడు అడుగు తీయడని చెప్పి నేను నా 2 ఆడపిల్లలు ఏ టైం ఎట్లా దాచిపెట్టుకుంటానా నేను. ధర్మమనా అమ్మ తోడనా నా పిల్లల తోడు. కష్టపడే పైసలన్నా మాకు ఏం లేవు. బంగారం కూడా తులం కమ్మలు బుట్టాలు, 1/2 తులం బటువులు 2, ఒక బటువు ఒకటి ఒంకు, ఇంకా 1/2 తులం కొంచెం తక్కువ ఒకటి, తులం చేను 1/2 తులం చేను ఇంకొకటి, ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి అన్న. వెండి కూడా ఉంది. 20 తులాల పటగొలుసులు, 10 తులాల పటగొలుసులు. మొన్న వెండి అన్ని అందరు తెచ్చిరన్న. అవి ఏవేవో చిన్న చిన్నవి అవి కూడా ఉంటాయన్న. అన్ని చాలానే తెచ్చిరు అందరు. అమ్మా నేనేం చేయాలన్నా నేను ఇప్పుడు మీకు ఇప్పిరన్నా. మీకు నేను లేదన్నా. నా పిల్లలు నేను కష్టపడి రూపాయి జమ చేసుకున్నా.